ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామనే నినాదంతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంకుడు గుంతలు తవ్వాలని, మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పిల్లలకు స్టీల్ బాక్స్ ఉన్నాయి, బట్ట సంచులని వాడాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, బట్ట సంచులని ఉపయోగించాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతున్నాయి. బట్ట సంచి యూజ్ చేస్తే దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ఒక్కసారి యూజ్ చేసి మనం వాడేస్తున్నాం, అది తొందరగా భూమిలో డైజెస్ట్ కాదు. దానివల్ల ఏం చేస్తారు, పర్యావరణం మొత్తం కాలుష్యం ఉంటుంది. చూస్తున్నాం మనం ఎండలు, క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇటువంటి సంచులే వాడాలా. మనకు తక్లీఫ్ అయినా మనం ఇంటి నుంచి తీసుకొని వెళ్ళాలా. ప్లాస్టిక్ మాత్రం తీసుకుపోవద్దు. ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని వాడకుండా ఉండడమే చాలా మంచిది. ప్రతి ఇంటి ఆ ఇచ్చే ప్లాస్టిక్ తీసుకొచ్చుకో బట్ట సంచుల్ని వాడితే మనకు పర్యావరణానికి మనం వాడి పడేస్తున్నాం కమ్మా. ఆ మురికాలలో పడుతుంది, ఆ మురికి ఎవరు తీయరు. పర్యావరణానికి అది చేతి చేస్తుంది. మన ఇల్లే ఉందనుకోండి, ఈ ప్లాస్టిక్ అంతా ఉండడము. అదేవిధంగా నదుల ఈరోజు 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రజా ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా నలంద కళాశాల నుంచి న్యూ హౌసింగ్ బోర్డు సెకండ్ జోన్ వరకు ర్యాలీ తీసి ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ వాడకాన్ని ఏ విధంగా ఉపయోగించాలా, అసలు ప్లాస్టిక్ని నిషేధించాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి తిరిగి ఒక ఇంకుడు గుంత తవ్వాలా, తర్వాత ఒక చెట్టు నాటాలా, పర్యావరణాన్ని బాగుంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ని హటావ్, పర్యావరణాన్ని బచావ్ అనేటువంటి నినాదంతో మేము న్యూ హౌసింగ్ బోర్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో పర్యావరణం బాగుండాలా అంటే ప్లాస్టిక్ని దూరం చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోడల్ అధికారి ఆదేశం మేరకు నలంద కాలేజీలో మేము ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కానీ, ఎన్సీసీ క్యాడెట్స్ కానీ ఈ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహిస్తాం. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా వేటిని ఉపయోగించవలను, వేటిని నిషేధించబడింది అనేది అవగాహన కల్పించడానికై మరి ఈరోజు ప్రత్యేకంగా ఎన్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతోని ర్యాలీ తీయించమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇక్కడ నలంద కళాశాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ కాలనీలో మరి అవగాహన చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్లాస్టిక్ బ్యాగులకు ఆల్టర్నేటివ్గా ఏవైతే ఉన్నాయో పేపర్ బ్యాగులు అండ్ బట్ట సంచులను పంపిణీ చేయడం జరిగింది. కావున మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మన ఎన్ఎస్ఎస్ చీఫ్ అశోక్ సార్ గారికి మరియు ఈ కాలనీ పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు 99 డేస్